ఈరోజు 1వ తారీఖు మరియు షష్ఠి, అది కూడా మరియు మంగళవారం రోజు వచ్చింది. ఎంతో మంచి శక్తివంతమైన రోజు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క 5 రూపాయలతో ఈ చిన్న పరిహారాన్ని చేసినా సరే మీకున్న ఎంతటి అప్పైనా సరే తీరిపోతుంది. మీకు ఒకరి దగ్గర నుంచి అప్పు తీసుకోవడం కాదు, ఒకరికి అప్పిచ్చే స్థాయికి మీరు ఎదుగుతారు. జీవితంలో ఇక ఎప్పుడు కూడా అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి అనేది కూడా రాదు. ఈ 5 రూపాయల బిళ్ళతో ఈ పరిహారాన్ని మంగళవారం రోజున భక్తి శ్రద్ధలతో చేయండి. మీకు మంచి ఫలితం అనేది కలుగుతుంది. రహస్యంగా ఎవరికి చెప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. అప్పుడే మీకున్న ప్రతి కష్టం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకున్న కష్టాలన్నీ తీరిపోయి మీరు కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకోండి. ముందుగా మా వీడియోని ఒకసారి చూసినట్లయితే మా వీడియోస్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మవారి యొక్క అనుగ్రహం మనపై కలగాలి, అమ్మవారి అనుగ్రహం మనపై కలిగి మన ఇంట్లో అమ్మవారు స్థిరపడాలి అంటే ఈ 5 రూపాయల బిళ్ళతో ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేయండి. అప్పుడు మీ ఇంట్లో అంతా సిరి సంపదలు కలుగుతాయి. మీ ఇంట్లోకి డబ్బు అనేది కట్టలు కట్టలుగా వస్తుంది. డబ్బుకు లోటు అనేది ఉండదు. 5 అంటేనే మనకి పంచభూతాలుగా మనం భావిస్తారు. 5 అంటే లక్ష్మీదేవికి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి సంఖ్య. 5 ఒక అదృష్ట సంఖ్య అని కూడా చెప్పవచ్చు. చాలామందికి 5 అనేది లక్కీ నెంబర్గా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ 5 రూపాయల బిళ్ళ ఒక 5 అనే నెంబర్ అనేది ఎటువంటిదంటే మన యొక్క తలరాతను, మన జాతకాన్ని మార్చివేస్తుంది. ఈ 1వ తారీఖు రాగానే చాలామందికి చాలా రకాల ఆలోచనలు, కోరికలు ఉంటాయి. నెల మొత్తం ఒక ఎత్తు, 1వ తారీఖు ఒక ఎత్తుగా భావిస్తూ ఉంటారు. ఇక మొదటి రోజు రాగానే ఎన్ని కోరికలైనా సరే మనకి ఆ 1వ తారీఖు రోజున మనకి ఏవేవో గుర్తొస్తూ ఉంటాయి. ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఆ నెల మొత్తం ఎలా గడపాలి, ఏం చేయాలి అన్నది ప్రతి ఒక్కటి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. 1వ తారీఖు కోసం ఎదురు చూసేవారు ఉంటారు. అలాంటి గొప్ప రోజు మంగళవారం రావడం, అది షష్ఠితో రావడం వలన మీరు ఈ చిన్న రూపాయి కన్నుతో ఈ యొక్క చిన్న పరిహారం చేయండి. ఖచ్చితంగా మీ ఇంట్లోకి ధనప్రాప్తి, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకు ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఈ మంగళవారం రోజున ఈ 5 రూపాయలతో ఈ పరిహారాన్ని చేయడం వలన ఎంతటి పెద్ద అమౌంట్ అయినా సరే, ఎంతటి పెద్ద అప్పు బాధలైనా సరే ఇట్టే తీరిపోతాయి. అవి తీరడం అంటే అవే తీరుతాయని కాదు, అవి తీరడానికి ఒక మార్గం అనేది మీకు కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నప్పుడే మనకు ఏదైనా పని అనుకున్నది జరుగుతుంది కదా. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ఖచ్చితంగా మీ ఇంట్లోకి అమ్మవారు ప్రవేశిస్తుంది. విష్ణుమూర్తి కూడా వచ్చి మీ ఇంట్లో స్థిరపడతారు. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే చాలు, మనకి ఏది పట్టినా బంగారం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మనం ఒకరికి హాని కలిగించడం అలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే మనం ఈరోజు చేస్తే మనకు రేపు ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు. అది నమ్మి చేయాలి. ఎవరికి కూడా మోసం చేయకూడదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు, ఎవరితో బాధపడేలా మాట్లాడకూడదు. మన ప్రవర్తన అనేది ఎదుటి వారికి మెప్పు కలిగించేలా ఉండాలి, కానీ బాధ కలిగించేలా ఉండకూడదు. కష్టపడితే ఫలితం వస్తుంది. పడ్డదానికి ఫలితం వస్తే ఎక్కువ రోజులు ఉంటుంది. కష్టపడకుండా వచ్చిన డబ్బుకు ఫలితం అనేది అన్ని రోజులు ఉండదు. ఎక్కువ రోజులు డబ్బు కూడా నిలకడగా ఉండలేదు. ఇది అందరికీ తెలిసిందే కదా. అందుకే కష్టపడి సాధిద్దాం, కష్టపడి మనం ముందుకు వెళ్దాం అనేది మన ఒక ఉద్దేశంగా భావించాలి. ప్రతి ఒక్కరూ కష్టపడితే వచ్చిన దానికి ఎక్కువ రోజులు ఫలితం అనేది ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. అలాంటి మీకున్న కష్టాలన్నీ తొలగిపోవడానికి ఈ రూపాయి కండితో ఈ చిన్న యొక్క పరిహారాన్ని చేసుకోండి. మీ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక్కడ మాసంలో మంగళవారం కాబట్టి మనం లేచి ఇంటి ముందు కల్లాపి చల్లుకొని, కల్లాపి లేని వారికి కొంచెం నీటిలో పసుపు వేసి మంచిగా కల్లాపి చల్లుకొని బియ్యం పిండితో ముగ్గును పెట్టుకోండి. ఆ తర్వాత గడపను కూడా పసుపు, కుంకుమ, గంధం పెట్టి గడపకు కూడా అలంకరించండి. కాబట్టి స్నానం అస్సలు చేయకూడదు. రేపు మంగళవారం కాబట్టి తల స్నానం చేయకుండా స్నానం చేసేసి ఆ తర్వాత
మంగళవారం రోజున ఎరుపు రంగు దుస్తువులు కానీ నలుపు రంగు దుస్తువులు కానీ ధరించకూడదు. అలాగే ఎరుపు రంగులో ఉన్న కూరగాయలు కూడా వండుకోకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా టమాటా అనేది ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి టమాటాలు వండకూడదు, తినకూడదు. అలాగే ఎర్ర కందిపప్పును కూడా వండుకోకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మంగళవారం రోజున ఎరుపు రంగు వస్తువులు కానీ పిండి వస్తువు ఏదైనా ఒకటి ఎరుపు రంగులో ఉన్న వాటిని మనం ఇంటికి తీసుకురాకూడదు. అలాగే మంగళవారం రోజున గోళ్ళను కూడా కత్తిరించకూడదు, వెంట్రుకలను కూడా కత్తిరించకూడదు. అది మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా చేయడం వలన చాలా రకాలుగా కష్టాలు పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మంగళవారం అంటే కుజుడికి సంబంధించినటువంటి రోజు. కుజుడు అంటే కాస్త కోపంగా ఉంటాడు, ఎరుపు రంగును కలిగి ఉంటాడు. అందువలన మనం మంగళవారం రోజున ఈ పనులు చేయకూడదు. అంతే చాలు, మనకి మంచి జరుగుతుంది. మంగళవారం కాబట్టి మనం మంగళవారం అనేది అమ్మవారికి చాలా ప్రీతికరంగా అమ్మవారిని మంగళవారం రోజు కూడా పూజిస్తూ ఉంటారు. దుర్గాదేవిని, ఆంజనేయ స్వామిని కూడా మనం ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. అలాగే మీ ఇంటి దగ్గరలో ఏదన్నా దేవాలయం, హనుమాన్ టెంపుల్ కానీ ఉన్నట్టయితే హనుమాన్ మందిర్కి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని ఒక 5 నిమ్మకాయలను తీసుకువెళ్ళి అక్కడ పూజలో ఉంచి ఆ పూజ పూర్తి అయిన తర్వాత ఆ నిమ్మకాయలను తీసుకొచ్చి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అలాగే మంగళవారం రోజున మనకున్న ఎలాంటి సమస్యలైనా సరే, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల సమస్యలు, ఇంటి సమస్యలు, అత్తాకోడల సమస్యలు, ఎలాంటి సమస్యలైనా సరే మనకి ఈ పరిహారం అని ఏదైనా పరిహారమైనా సరే, మనకి ఎలాంటి కష్టాలైనా సరే మనకు మంచి స్థాయిలో జరగాలి, మంచి స్థాయిలో ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా. అలాంటి వారందరికీ ఈ చిన్న పరిహారాన్ని చేయడం వలన మీకున్న అన్ని రకాల సమస్యలన్నీ తొలగిపోయి మీకు మీ ఇంట్లో ప్రశాంతత, వ్యాపారాలలో లాభం, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం జరుగుతాయి. మనస్ఫూర్తిగా చేయండి, ఫలితం మీదే అవుతుంది. ఇప్పుడు పరిహారం చేయడం వలన ఇంట్లో పాజిటివ్ అనేది కంపల్సరీ మనకి ఏర్పడుతుంది. ఈ పరిహారానికి 5 రూపాయల నాణేలు 4 కావాలి. ఎందుకు 4 అంటే 4 దిక్కుల నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ కానీ కుజుడి యొక్క ఆకర్షణ బలం కలగాలి అంటే ఈ 5 రూపాయల బిళ్ళలు 4 ఖచ్చితంగా కావాలి. ఈ 5 రూపాయల బిళ్ళలను తీసుకొని ఆకర్షణ శక్తి, డబ్బు ఆకర్షణ శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. 5 అనేటువంటి సంఖ్యకే మనకు అదృష్టాన్ని మార్చే అంత శక్తి ఉంటుంది. కాబట్టి ఈ 5 రూపాయల కాయిన్ను మాత్రమే ఈ పరిహారంలో ఉపయోగించండి. ఈ 5 రూపాయల కాయిన్స్ని తీసుకున్న తర్వాత ఒక పసుపు నీటిలో వాటిని మంచిగా శుభ్రం చేసుకోవాలి. వాటిని పసుపు నీటిలో వేయడం వలన వాటికి శుద్ధి అనేది జరుగుతుంది. ఈ పరిహారం అనేది సాయంత్రం సమయంలో సంధ్యావేళలో చేసుకోండి, మీకు చక్కని ఫలితం అనేది కలుగుతుంది. మరి ఇప్పుడు ఈ పరిహారం ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఇంట్లో దుష్టశక్తులు ఎక్కువ సాయంత్రం సమయంలోనే ఎక్కువగా తిరుగుతుంటాయి కాబట్టి ఈ పరిహారం అనేది సాయంత్రం సమయంలో చేయడం వలన మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళి మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకున్న అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. ఈ 5 రూపాయల బిళ్ళను 4ని తీసుకొని పసుపు నీటిలో శుద్ధి చేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక గంధం 4 కాయిన్లను శుద్ధి చేసిన తర్వాత ఒక గంధంని తీసుకోండి. ఆ గంధంలో రోజ్ వాటర్ను వేసి ఒక లిక్విడ్ లాగా కలుపుకోవాలి. దానిని ఆ 5 రూపాయల కాయిన్లకి బాగా పట్టించాలి. పట్టించిన తర్వాత వాటిని కాసేపు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఆ 4 కాయిన్లను తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి పసుపు, కుంకుమ, గంధం, పువ్వులు వేసి వాటిని మనస్ఫూర్తిగా ధూపం వేసి వాటికి ఒక మూటలాగా కట్టుకోండి. ఇలా కట్టుకున్న తర్వాత వాటిని ఆ మూటను చేతిలో పట్టుకొని మన పూజ గదిలో కూర్చొని చేతిలో పట్టుకొని మీకున్న కోరికను ఆ చేతిలో పట్టుకుని ఆ మనస్ఫూర్తిగా కోరికను ఆ అమ్మవారికి చెప్పుకోండి.
మీకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తలు ఎలాంటి సమస్యలైనా సరే మీరు ఆ మూటని చేతిలో పట్టుకొని ఆ సమస్యలను ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా చెప్పుకోండి. అప్పుడే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆ మూటను తీసుకొని మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ రావి చెట్టుకు ఆ మూటను అనేది కట్టివేయాలి. అలా ముడుపు లాగా కట్టి వేయాలి. ముడుపు కట్టే సమయంలో రావి చెట్టుకు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రావి చెట్టు దగ్గర సంకల్పం అనేది గట్టిగా చెప్పుకోండి. చెట్టు అనేది దేవతా వృక్షం. రావి చెట్టులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి. పూర్వంలో చాలామంది రావి చెట్టును ఎక్కువగా పూజించేవారంట. అలాంటి రావి చెట్టు దగ్గరికి మనం ఈ ముడుపును కట్టి మనకున్న కోరికను బలంగా చెప్పుకోండి. అందువలన మీకున్న సమస్య అనేది ఖచ్చితంగా తొందరగా నెరవేరుతుంది. దానికి ఎంతో శక్తి అనేది కలుగుతుంది. మీరు చేసే పరిహారం వలన మీకున్న సమస్యలన్నీ తీరిపోయి మీరు కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎంత పెద్ద డబ్బు సమస్యలైనా సరే. మీరింట్లో మనకి అప్పులు ఉన్నాయి అంటే ఇంట్లో ప్రశాంతత ఉండదు, భార్యాభర్తల మధ్య ప్రశాంతత ఉండదు, ఉద్యోగం చేసిన ప్రశాంతత ఉండదు. ఇలాంటి సమస్యలు అన్నీ తొలగిపోవాలంటే ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ఖచ్చితంగా మీ అప్పుల బాధ తీరడానికి ఏదో ఒక మార్గం అనేది అమ్మవారు మీకు చూపిస్తుంది. మీ ఇంటిపై మీపై కలుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉంటాయి. ఖచ్చితంగా చేయండి, మంచి ఫలితం పొందుతారు. తెలుసుకున్నారు కదా. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.